కాళ్ళకు దండం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నా. మన గ్రేట్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టిన ఒక గొప్ప మనిషి, పెద్దిరెడ్డికి అనుచరుడు, చెంచా, ఇంతకంటే ఏమంటారు? ఎక్సైజ్ శాఖ మంత్రికి బాధ్యత లేదా? చూడండి, ఇలాంటి వాళ్ళందరూ మంత్రులు అయితే మన జీవితాలు ఏమవుతాయో మనకే తెలుస్తుంది, అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఒక ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి దాసోహోని కాళ్ళు పట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి సంతకాలు పెట్టక ఏం చేస్తాడు? మా జీవితం మీ పాదాల దగ్గర అన్నట్టు ఒక మంత్రులు వెళ్ళి ముఖ్యమంత్రికి కాళ్ళకు దండం పెట్టుకోవడం ఏంటే? ప్రజలు ఇచ్చిన అర్హత అయితే మీకు ఇది. ప్రజల కాళ్ళకు దండం పెట్టుకోవాలి. ఏం చేస్తారు చివరికి? ప్రజల ఆరోగ్యాన్ని తీసి ధ్వంసం చేసి షేర్ లిక్కర్ మీద సంతకాలు పెట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ తీసుకొచ్చి మోసం చేయడం చరిత్రలో ఎక్కడైనా చూసామా? ఇంత అగాయి చెప్పాలి ఎక్కడైనా చూసామా? నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళకు దండం పెట్టుకుంటావా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా? ఇలాంటి వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేయకూడదా? అంటే దారాన వాళ్ళందరూ కూడా మంత్రులు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ సంతకం పెడుతున్నాం. ఇతనికి పెద్ద లంచాలు కూడా అంత వచ్చుంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయను. అంత డంబుగా కనిపిస్తూ ఉంటాడు ఇతను. ఫ్రాంక్లీ స్పీకింగ్, సంతకం నువ్వు ఫైల్ మీద ఏం పెడుతున్నావు తెలియదని చెప్పి నీకు లంచాలు తీసుకునేంత కెపాసిటీ ఉందని అంటాం కూడా నాకే తప్పు.